హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 27th నవంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. సో క్రూడ్ ఆయిల్ చార్ట్ చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 5763 నుండి 5755. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5701 నుండి 5665 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5647 నుండి 5629 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ లెవెల్ అండి 5895 నుండి 5905. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి, సో మనకైతే ఇక్కడ కంటిన్యూస్గా సెల్లార్ జోన్స్ ఉన్నాయండి. నేను ఓవరాల్ రేంజ్ చెప్తాను మీకు. 6008 నుండి 6081 ఈ రేంజ్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్. సో సిల్వర్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ అండి 87,522 నుండి 87,142. ఈ కంప్లీట్ రేంజ్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 84,884 నుండి 84,671 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 88,347 నుండి 88,580. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 88,722 నుండి 88,891. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందనుకోండి నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 89,246 నుండి 89,597 రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్. సో గోల్డ్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండి 74,971 నుండి 74,937. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందనుకోండి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 74,637 నుండి 74,588. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 74,483 నుండి 74,368 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 75,273 నుండి 75,297. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయినా కూడా ఇమీడియట్గా మళ్ళీ మనకి సెల్లర్స్ ఉన్నారు. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 75,340 నుండి 75,478. ఈ రేంజ్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా? ఒకవేళ ఈ లెవెల్స్ అన్ని బ్రేక్ అయ్యాయంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 75,603 నుండి 75,781 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 288.5 నుండి 286.7. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 284.1 నుండి 282. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 280.1 నుండి 278.8. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 276 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 296.3 నుండి 297.6. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 312 నెక్స్ట్ 320 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదండి మన క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.